వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న ఐ డిజైన్ ఫ్యాషన్స్ అనే డిజైనర్ బుటీక్ వచ్చేసామండి. మరి ఈ బుటీక్లో ఉన్న డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్ ఏంటో ఇవాళ ఎపిసోడ్లో చూసేద్దాం. ఈ బుటీక్లో మనకి రెడీమేడ్ హాఫ్ శారీస్ కూడా దొరుకుతాయండి. హాఫ్ శారీస్ ఆర్ ఘాగ్రా స్టైల్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇది చూడటానికి మనకి లెహంగా అనేది చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటుంది. నైస్ గ్రీన్ కలర్లో తీసుకున్నారు. లోపలంతా కూడా మనకి క్రేప్ లైనింగ్ లాగా ఇచ్చేసారు. పైనంతా కూడా మనకి నెట్టెడ్ ప్లెయిన్ తీసుకున్నారు. ప్లస్ బార్డర్స్ చూస్తూ ఉంటే మనకి మల్టీ కలర్ బెనారస్ వర్క్ ఉన్న బార్డర్స్ని తీసుకున్నారు. కిందంతా కూడా గోల్డెన్ బార్డర్, మళ్ళీ కంప్లీట్గా కిందకు వచ్చేస్తే మనకి రా సిల్క్ బార్డర్స్ తీసుకున్నారు. లెహంగా అంతా కూడా మనకి ఇదే ప్యాటర్న్లో ఇచ్చారండి. మరి అయితే కింద మల్టీ కలర్లో మనకి బెనారస్ వర్క్ ఏదైతే ప్యాచ్ లాగా తీసుకున్నారో బార్డర్ లాగా, దాంతో మనకి ఇలా ఫ్లారల్ ప్యాచెస్ లాగా ఇచ్చినట్టుగా చూడొచ్చు. లెహంగా మొత్తం అంటే ఆల్ ఓవర్ ఘేరా అంతా కూడా మనకి ఈ ప్యాచెస్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయండి. మిగతా లెహంగా అంతా కూడా మనకి చాలా ప్లెయిన్గా డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. ఇక దుపట్టా దగ్గరికి వస్తే షిమ్మర్ క్లాత్లో తీసుకున్నారు. షిమ్మర్ జార్జెట్లో తీసుకొని ఓవరాల్గా మనకి మరూన్ కలర్లో బేస్లో తీసుకున్నారు. అక్కడక్కడ మనకి సీక్వెన్స్ తోటి ఫ్లారల్ ప్యాచెస్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇక బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇందాక మనం చూసినటువంటి మల్టీ కలర్ బెనారస్ బార్డర్ని ఒక బార్డర్ లాగా తీసుకొని ఫైనల్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్తో ఇచ్చి చిన్న పైపింగ్ లాగా గోల్డ్ కలర్తో ఆల్ ఓవర్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఇక బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి మనకి చాలా డిజైనర్ బ్లౌజ్ లాగా దీన్ని తయారు చేసినట్టుగా మనం చూడొచ్చు. ఈ ప్యాటర్న్లో తీసుకుంటే ఫ్రంట్ అంతా కూడా ఒక ప్రిన్సెస్ కట్ ఇచ్చి లైన్స్ అంతా కూడా మనకి పైపింగ్ గ్రీన్ కలర్లో ఇచ్చినట్టుగా చూడొచ్చు. సో బ్యాక్ నెక్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చారండి. స్లీవ్స్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారు. మనకి ఏంటంటే షోల్డర్ వరకు డ్రాప్ అవుతూ మళ్ళీ తర్వాత నుంచి ఇంకొక కట్రాగా కాకుండా మనకి టోటల్గా ఒక డిఫరెంట్ ప్యాచ్ తోటి మనకి షోల్డర్ అనేది స్లీవ్స్ అనేవి డిజైన్ చేసినట్టుగా తీసుకోవచ్చు. ఇక బ్యాక్ అంతా కూడా మళ్ళీ మనకి కలర్ కాంబినేషన్ వచ్చి ఒక మల్టీ కలర్కి కింద బాడీ అంతా కూడా మనకి రెడ్ కలర్ రా సిల్క్తో ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు అండి. సో ఇలాంటి బ్లౌజ్ మోడల్స్ అలాగే ఇలాంటి ఘాగ్రా మోడల్స్ ఇంకా ఇక్కడ చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మరో లెహంగా చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. క్రీమ్ అంటే ఆల్మోస్ట్ ఆఫ్ వైట్ లాగా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి సాఫ్ట్ నెట్ అనేది యూజ్ చేశారు. కలీస్ కూడా కొంచెం వైడ్గా యూజ్ చేస్తూ మనకి హెవీ ఘేరా వచ్చేలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక సీక్వెన్స్ బార్డర్ కొంచెం హెవీగా తీసుకున్నారంటే ఒక 5 to 7 inch బార్డర్ లాగా తీసుకున్నారు. ఒక 1 inch ఏమో మనకి రా సిల్క్ రెడ్ కలర్ బార్డర్ని రన్ చేస్తూ మనకి ఈ ప్యాటర్న్లో లెహంగా పైన పార్ట్ అంతా డిజైన్ చేశారండి. అదే లోపలంతా కూడా మనకి గోల్డ్ కలర్ రా సిల్క్నే బ్యాకింగ్ లాగా తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఇక లైనింగ్ వచ్చేసి మనకి సాటిన్ లైనింగ్ ఇచ్చారు. రెడ్ కలర్తో ఇచ్చారు కాబట్టి లోపల నుంచి రెడ్ కలర్ అనేది ఎలివేట్ అవుతూ పైకి వచ్చేసరికల్లా మనకి లైట్ క్రీమ్ కలర్ అనేది తెలుస్తూ ఉంటుంది. దీనికి కావాలనుకుంటే మనం గోల్డ్ కలర్ దుపట్టా వేసుకోవచ్చు, లేదంటే రన్నింగ్ కలర్ దుపట్టా వేసుకోవచ్చు, లేదంటే రెడ్ కలర్ దుపట్టా. సో ఇలా మన చాయిస్ ఉంది కాబట్టి దీన్ని కస్టమైజ్ చేయడం కోసం దుపట్టాను ప్రస్తుతానికి ఏమీ డిజైన్ చేయలేదండి. సింపుల్గా మనకి ఈ బార్డర్స్ ఇచ్చినట్టుగా అదే బ్లౌజ్లో మొత్తం మనకి ఎలాంటి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారో దాన్ని ఆల్ 4 sides బార్డర్ లాగా తీసుకొని ఏ షేడ్తో మనం దుపట్టా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దీని బ్లౌజ్ దగ్గరికి వచ్చేస్తే కనుక బ్లౌజ్కి ఓవరాల్గా నెక్ దగ్గర చూసినా, వేస్ట్ దగ్గర చూసినా, స్లీవ్స్ దగ్గర చూసినా పైపింగ్ అంతా కూడా రెడ్ కలర్లో ఇచ్చేసారు. మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా సింగిల్ ఫ్యాబ్రిక్లోనే రన్ చేశారండి. ప్యాటర్న్ బ్లౌజ్లో కాకుండా చాలా ప్లెయిన్గా తీసుకున్నట్టుగా చూడొచ్చు. మనకి ఫ్రంట్ అంతా ఒక ప్రిన్సెస్ కట్ ఇచ్చేసేసి ఓవరాల్గా ఈ గోల్డ్ కలర్ తోటే మనకి సీక్వెన్స్ వర్క్ని తీసుకున్నారు. అక్కడక్కడ చిన్న ప్యాటర్న్ కోసం రెడ్ కలర్ రా సిల్క్ అనేది యూజ్ చేశారు. ఓవరాల్గా మనకి లుక్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో కనిపిస్తూ ఉంటుందండి. సో ఇప్పుడు మరో లెహంగా చూస్తున్నామండి. దీన్ని కూడా మనం లెహంగా ఆర్ ఘాగ్రా లాగైనా కూడా తీసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో మనకి లెహంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సాఫ్ట్ నెట్ తీసుకున్నారు. ఈ నెట్ అంతా కూడా మనకి అక్కడక్కడ కలీస్ కనిపిస్తూ ఉంటాయి. దీన్ని కూడా మనకి హెవీ ఘేరాతో తీసుకున్నారు. నెట్ అంతా కూడా మనకి స్కై బ్లూలో తీసుకున్నారు అండ్ వెరీ సాఫ్ట్గా ఉందండి నెట్ అంతా కూడా. లోపలికి మనకి లైనింగ్ ఏదైతే ఇచ్చారో అది చూస్తూ ఉంటే కనుక మనకి కొంచెం ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారనమాట. లైట్ వెయిట్లోనే మనకి షిఫాన్ జార్జెట్స్లోనే మనకి ఇలాగా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకోవడం వలన మనకి పైనుంచి ఈ ప్యాటర్న్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక బ్యాకింగ్ అంతా కూడా మనకి డార్క్ పింక్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. పైన నుంచి వచ్చిన బార్డర్స్ చూస్తూ ఉంటే పింక్ కలర్ అటు ఇటు మనకి కంటిన్యూ అవుతూ అంటే పర్పులిష్ పింక్ కలర్ మనకి అటు ఇటు కంటిన్యూ అవుతూ ఫైనల్గా వచ్చేసరికి ఎల్లో కలర్ తోటి ఒక లైన్ లాంటిది ఇచ్చేసారు బార్డర్ లాగా. లోపల యూజ్ చేసిన వర్క్ అంతా చూస్తూ ఉంటే మనకి కట్ వర్క్ తోటి ఉండే బార్డర్ని తీసుకున్నారు. అక్కడక్కడ
ఫ్లారల్ డిజైన్ మాత్రం ఎలివేట్ అవుతూ హైలైట్ అవుతూ మిగతా అంతా కూడా ప్లెయిన్గా ఇలాగ చిన్న చిన్న చెక్స్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా మనకి లెహంగా అంతా కూడా ఇదే ప్యాటర్న్లో డిజైన్ చేశారండి. ఇక బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారనమాట. కింద పార్ట్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఈ బుస్టియర్ దగ్గర నుంచి కూడా లోపలంతా కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అంటే రా సిల్క్ యూస్ చేశారు. దానిపై నుంచి మళ్ళీ ఒక నెటెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఇదంతా కూడా ఎల్లో కలర్లో తీసుకున్నారు. ఈ నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద కూడా మళ్ళీ మనకి త్రూ అవుట్ థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. దీన్నే మనకి ఫ్రంట్లో అలాగే బ్యాక్లో కూడా యూస్ చేశారు మేజర్ పార్ట్ అంతా కూడా. ఇక పైనుంచి వచ్చేసరికి నెక్లో మనకి బోట్ నెక్ లాగా ఇచ్చి ఇదంతా కూడా సీ త్రూ లాగా తయారు చేసినట్టుగా మనం చూడొచ్చు. సో ఈ ప్యాటర్న్లో ఇచ్చారు. నెక్ లైన్ అంతా కూడా మనకి పైపింగ్ అనేది 2 డిఫరెంట్ షేడ్స్తో తెలుస్తుంది. ఎల్లో కలర్ అండ్ బార్డర్ అంతా కూడా గోల్డ్ కలర్తో ఇచ్చారు. సో బ్యాక్ నెక్ మనం చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారండి. పైన కూడా దీనికి కూడా సీ త్రూ నెక్ లాగా డిజైన్ చేశారు. కీ హోల్ నెక్ లానే మనకి రౌండ్గా కాకుండా ఒక ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే పైకి వచ్చేసరికి మనకి ఒక చిన్న బటన్ లాంటిది ఇచ్చారు. సాటిన్ లైనింగ్ అనేది యూస్ చేస్తూ దానికి మళ్ళీ వెనకాల నుంచి చూస్తూ ఉంటే మనకి బ్యాక్ ఓపెన్ లాగా ఇచ్చి సింపుల్గా హుక్స్ అనేది ఇచ్చేసారు. సో ఓవరాల్గా మనం ఇలాంటివి కూడా చూడొచ్చండి. ఈ బ్లౌజ్ చూస్తూ ఉంటేనే మీకు అనిపిస్తుంది కదా ఇంకా బ్లౌజెస్లోని వెరైటీస్ చూడాలి అని చెప్పేసి. అండ్ ఐరిస్ డిజైన్స్ ఫ్యాషన్లోనే మనకి బ్లౌజెస్ చాలా ప్రత్యేకంగా దొరుకుతూ ఉంటాయండి. మనకి ఏ శారీ తీసుకున్నా కూడా మనకి దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే బ్లౌజ్ లేదే అని అనుకుంటే కనుక దానికి కాంట్రాస్ట్ కావాలనుకున్నా లేదంటే మీకు ఎగ్జాక్ట్గా అదే ఫ్యాబ్రిక్తో కావాలనుకున్నా ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇమీడియట్గా మన మెజర్మెంట్స్ ఇచ్చేసి మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ స్టిచ్ చేయించుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అలా కూడా చేయొచ్చు. లేదు అంటే కనుక రెడీగా ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ పిక్ చేసుకొని వెళ్ళిపోయేలాగా కూడా ఉన్నాయండి. అండ్ మనకి అన్ని సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఉన్న రెడీమేడ్ బ్లౌజెస్ని ఓ లుక్ వేస్తూ ఉంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా షిఫాన్స్లో కానీ జార్జెట్స్లో కానీ ప్లెయిన్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ప్లెయిన్ శారీ తీసుకుంటే కనుక అది అన్ని కేషన్స్కి బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఏ బ్లౌజ్ వేసినా కూడా చక్కగా మ్యాచ్ అయిపోతుంది కాబట్టి అలాంటి వాటిల్లోనే కొంచెం ప్యాటర్న్స్ చేంజ్ చేస్తూ శారీస్ని ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం బ్లౌజెస్ ఇప్పుడు చూస్తూ ఉంటే మనకి ఇదంతా కూడా గుజ్రీ వర్క్ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మల్టీ కలర్స్లో తీసుకున్నారు. మనకి ఏ కలర్ శారీ తీసుకున్నా కూడా చక్కగా మ్యాచ్ అయిపోయేలా ఉందండి. బ్యాక్ అంతా కూడా చాలా హై నెక్ లాగా ఇచ్చారు. ప్లస్ వచ్చేది ఇప్పుడు సమ్మర్స్ కూడా కాబట్టి డీప్ నెక్స్ని కొంచెం తక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు సమ్మర్స్లో ఎస్పెషలీ. సో ఫ్రంట్ కూడా కొంచెం హై నెక్ లాగానే ఇచ్చారండి. అసలు ఎక్కడ మనకి నెక్ అనేది సన్కి ఎక్స్పోజ్ అవుతుంది అన్నట్టుగా కాకుండా చాలా చక్కగా మనకు కనిపిస్తూ ఉంటుంది. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి 3/4 స్లీవ్స్ దాకా ఇచ్చారనమాట. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేశారా అంటే ఎస్ యూస్ చేశారు. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే మనకి రా సిల్క్ ఇచ్చి వెనకాలంతా కూడా గుజ్రీ వర్క్ తోటి ఫిల్ అయిపోయిన ఒక ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. కాబట్టి మనకి సింపుల్గా ఉండాలి, మంచి లుక్ రావాలి అనుకుంటే ఇలాంటి బ్లౌజెస్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ బ్లౌజెస్ కూడా మనకి 1500 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయండి. రెడీమేడ్ బ్లౌజెస్ 1500 నుంచి స్టార్ట్ అయితే మనకి ఆల్మోస్ట్ 3500 అండ్ 5000 రూపీస్ దాకా కూడా ఉంటాయి. కాబట్టి మనకు కావాల్సిన వెరైటీస్లో మనం పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు హలో లేడీస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రిఫర్ చేసే షిఫాన్స్ కానీ జార్జెట్స్ కానీ సింగిల్ పళ్ళు వేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఫ్రంట్ ఇలా వర్క్ ఇచ్చినా కూడా అది కూడా ఎలివేట్ అవుతూనే కనిపిస్తూ ఉంటుందండి. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి ప్లెయిన్గా ఉండే బ్లాక్ నెట్టెడ్ స్లీవ్స్ తీసుకోకుండా వాటి మీద కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తోటి చిన్న చిన్న బూటీస్ లాగా కనిపిస్తున్నాయి కదా, అలాంటివి తీసుకున్నారనమాట. ఫ్యాబ్రిక్ తోటి మనకి స్లీవ్స్ కూడా డిజైన్ చేశారు. ఇక బ్యాక్ నెక్ దగ్గరికి వస్తే ఫ్రంట్లో ఎలా అయితే ఇచ్చారో మనకి వెల్వెట్కి సీక్వెన్స్ కాంబినేషన్లో యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నారండి. కిందంతా కూడా వెల్వెట్ రెడ్ కలర్, పైనంతా కూడా సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నారు. అయితే దీన్ని కూడా మళ్ళీ మనకి స్లాంట్గా ఇవ్వడం వలన ఫ్రంట్ ఒకవేళ వర్క్ మనకి ఎలివేట్ అవ్వకపోయినా బ్యాక్ నెక్ తోటి ఎలివేట్ అవుతుందండి. సింపుల్గా కీ హోల్ కూడా ఒకటి ఇచ్చేసారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇవేంటంటే మోస్ట్లీ మనకి ఇలా పట్టు శారీస్ మీద కాకుండా కొంచెం ఫ్యాన్సీ శారీస్ మీదకి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అంటే కొంచెం ఏంటంటే పట్టు శారీస్ స్టిఫ్గా ఉంటాయి, ప్లస్ మనకి ఇంత వర్క్ ఉంది అని చెప్పేసి తెలియదు కాబట్టి కొంచెం సింపుల్గా ఉండే ఫ్యాన్సీ శారీస్ మేడ్ బి షిఫాన్స్ జార్జెట్స్ లేదంటే నెట్స్ వేసుకున్నా కూడా ఇలాంటి బ్లౌజెస్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంకా
స్టైల్స్లో మనకు కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్, అలాగే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చూడాలంటే 2 డిఫరెంట్ వెరైటీస్ని మనం ఇదే ప్యాటర్న్స్లో చూడొచ్చు. ఫ్రంట్ అంతా కూడా దీనిలో ఏంటంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్లీవ్స్ వరకు మాత్రమే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారనమాట. దీనిలో చూస్తూ ఉంటే అలా కాకుండా ఓవరాల్గా మనకి సీక్వెన్స్ ఫ్యాబ్రికే తీసుకున్నారండి. సీక్వెన్స్ కూడా మనకి సింగిల్ ఫ్యాబ్రిక్లోనే 2 డిఫరెంట్ షేడ్స్ కూడా తెలుస్తూ ఉంటాయి. ఒకటేమో యాంటిక్ గోల్డ్ వచ్చేసింది, ఒకటేమో బ్లాక్ కలర్. దీంట్లోనే మనకి సెల్ఫ్ వర్క్ కూడా ఇచ్చేసారు కాబట్టి మనం స్పెషల్గా మళ్ళీ వర్క్ చేయించుకోవాలి, లేకపోతే ప్యాటర్న్స్ వేసుకోవాలి, ఇవేం కాకుండా సింపుల్గా తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా మోస్ట్లీ మనకి డార్క్ ఆర్ లైట్ కలర్ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా కూడా శారీస్లో ఇలాంటి బ్లౌజెస్తో మనం వెళ్ళిపోవచ్చు అండి. సో 2 డిఫరెంట్ వెరైటీస్ని మనం చూస్తున్నాం కదా. సీక్వెన్స్లోనే వైట్ కాంబినేషన్లో చూసాము, అలాగే బ్లాక్ కాంబినేషన్లో గోల్డ్ తోటి చూస్తున్నాం కదా. ఇక్కడ ఇంకా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీనిలో చూస్తూ ఉంటే మనకి ఈ బ్లౌజ్లో ఫ్రంట్ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, ప్లెయిన్గా ఇచ్చేసారండి ఫ్రంట్ అంతా కూడా. అదే మనకి బ్లౌజ్ కూడా ఎక్కడి నుంచి ఎక్స్పోజ్ అవుతుంది అని అంటే షోల్డర్ పార్ట్ నుంచి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, రివీల్ అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా మనకి డిఫరెంట్ బేస్ తీసుకున్నారు, డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ మీద మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ తోటి ఇచ్చారండి. దీన్ని కూడా మళ్ళీ మనం కచ్ వర్క్ లేదంటే గుజరీ వర్క్ తోటి తీసుకోవచ్చు. సో 2 పక్కల కూడా అట్లనే ఇచ్చేసారు. ఇక బ్యాక్ నెక్ చూస్తుంటే ఎక్కడ మనకి మస్టర్డ్ ఎల్లో షేడ్ అనేది కనిపించదండి. ఓవరాల్గా గ్రీన్ బేస్ మీద ఉన్న ఈ వర్క్ తోటి ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా తీసుకున్నారు. సో దీన్ని కూడా మనం ఏంటంటే మల్టీపర్పస్ బ్లౌజెస్ లాగా యూస్ చేసుకోవాలంటే ఇలా యూస్ చేసుకోవచ్చు అండి. దీనిలో వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఉంది, రెడ్, గ్రీన్, ఎల్లో, వైట్ ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి దేని మీదకైనా చక్కగా మ్యాచ్ అయ్యేలాగా తీసుకోవచ్చు. ప్లస్ గుజరీ వర్క్ని కూడా ఇప్పుడు ట్రెండ్గానే ఉంది కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారండి. అండ్ ఇప్పుడు వచ్చే మనకి బార్డర్స్లో కూడా గుజరీ వర్క్తో ఉండే బార్డర్స్ కూడా మనకి 1 ఇంచ్ బార్డర్స్, అలాగే 3 ఇంచెస్ బార్డర్స్ దాకా అప్ టు 7 ఇంచ్ బార్డర్ దాకా వస్తుంది. కాబట్టి మనం ఎంత హెవీగా ఎంత గ్రాండ్గా మన శారీస్ని డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఇలాగా బ్లౌజెస్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొంచెం ట్రెడిషనల్గా ఉండే బ్లౌజ్ చూద్దామండి. దీన్ని వచ్చేసి మనం అటు ఫ్యాన్సీ శారీస్ మీద కూడా కట్టుకోవచ్చు, పట్టు శారీస్ మీద కూడా సూపర్గా ఉంటుందండి. పట్టు శారీస్లో కూడా ఆఫ్ వైట్ అండ్ గోల్డ్ ఎక్కువగా కనిపించే షేడ్స్ కాబట్టి అలాంటి కాంబినేషన్లో ఇక్కడ కొన్ని మనకి బ్లౌజ్ కనిపిస్తోంది. ఫ్యాబ్రిక్ అంతా కూడా కొంచెం మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా యూస్ చేశారు, కాకపోతే ప్రింటెడ్ లాగా తీసుకున్నారు. సో దీన్నట్టు మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూనే, అంటే 1 లేయర్ అంతా కూడా మనకి సీత్రూలా కనిపిస్తూనే లోపల నుంచి లైనింగ్ వేసి కొంచెం థిక్గా మనకి కనిపించేలాగా తీసుకున్నారు. ఇదంతా కూడా ప్రస్తుతానికి మనం ఫ్రంట్ పార్ట్ చూస్తున్నాము. అదే బ్యాక్ నెక్ చూస్తూ ఉంటే మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చారండి. పైనంతా కొంచెం సీత్రూ లాగా ఇచ్చి కింద నుంచి వచ్చేసరికల్లా మనం ఇందాకే ఫ్రంట్లో చూసినట్టుగా మనకి లైనింగ్ అనేది ఇచ్చేసి ఎక్కువగా ఎలివేట్ చేస్తూ వచ్చారనమాట. లైనింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే గోల్డ్ షేడ్ అనేది మనకి ఇంకా ఎలివేట్ అవుతుంది. స్లీవ్స్ దగ్గర కూడా సింపుల్గా ట్రాన్స్పరెంట్గానే తీసుకున్నారండి. సో ఇంకొంచెం కొత్త ప్యాటర్న్స్ చూడాలి అంటే మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి మోస్ట్లీ ఒక ట్రెడిషనల్ లుక్ లాగా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే దీని స్టైల్ అంతా కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. కాలర్ నెక్ ఇచ్చారు. కాలర్ అంతా కూడా మనకి రెడ్, కొంచెం మరూన్ కలర్లో ఉన్న రెడ్ కలర్ని తీసుకొని కాలర్ నెక్ లాగా డిజైన్ చేశారు. ఇక ఫ్రంట్ అంతా కూడా టోటల్గా హై నెక్ లాగా ఇచ్చారండి. ఫ్రంట్ ఓపెన్ ఇచ్చారు, కాకపోతే ఇక్కడ వర్క్ అంతా కూడా మనకి కొంచెం ఆరీ వర్క్ లాగా ఇచ్చారు. సీక్వెన్స్ వర్క్ తోటి మనకి ప్యాచెస్ అంతా కూడా ఇచ్చారు. ఓవరాల్గా మనకి రెడ్ కలర్ తోటి అవుట్లైనింగ్ అంతా కూడా ఇచ్చినట్టుగా చూడొచ్చు. సో థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దీనిలోనే ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేసి కింద క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ అంతా కూడా మనకి సీక్వెన్స్లో తీసుకొని రెడ్ కలర్ తోటి హైలైట్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే బ్యాక్ చూస్తుంటే కంప్లీట్గా ప్లెయిన్ ఇచ్చేసారండి అండ్ ఓవరాల్గా కవర్ అయిపోతూ ఉంటుంది. సో కొంచెం డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండే పార్టీస్కి వెళ్తున్నాము అన్నప్పుడు ఇట్లాంటివి తీసుకోవచ్చు. అఫీషియల్ మీటింగ్స్ ఆర్ పార్టీస్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి బ్లౌజెస్ని ప్రిఫర్ చేయొచ్చండి. ఇది ఎలాంటి శారీ మీదకైనా కూడా మ్యాచ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి కొంచెం హాఫ్ పట్టు టైప్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటి మీదకి, పట్టు ఫ్యాన్సీ మిక్స్డ్ శారీస్ మీదకి ఇంకా చాలా బాగుంటాయి. దీని ఏంటంటే మనం కాంట్రాస్ట్లో తీసుకున్నా బాగుంటుంది, లేదు అంటే కనుక ఎగ్జాక్ట్గా మ్యాచింగ్గా తీసుకున్నా కూడా ట్రై చేయొచ్చు. లేదు అంటే కనుక ఇక్కడ కస్టమైజ్ కూడా చేసిస్తూ ఉంటారు కాబట్టి ఇదే ప్యాటర్న్స్లో మీకు కావాలి అనుకుంటే కూడా ఇక్కడ దొరుకుతుంటాయండి. మీకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద కావాలన్నా లేదంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్వెట్ బేస్ మీదనే మనం నిమ్ జరీ వర్క్తో ఉండే ఇంకొక డిఫరెంట్ పీస్ చూడబోతున్నాము. అయితే దీనికి కూడా ఫ్రంట్ అంతా కూడా బోట్ నెక్ లాగా డిజైన్ చేశారు. ఒక ప్యాచ్ వరకు, అంటే షోల్డర్ వరకు ఏదైతే రివీల్ అవుతుందో ఇదంతా కూడా మనకి ఒక ప్యాచ్ లాగా ఇచ్చారు, ఒక బార్డర్ లాగా ఇచ్చారు. దీని మీదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్ అంతా కూడా మనకి హై నెక్ లాగా డిజైన్ చేసి బ్యాక్ దగ్గరకు వచ్చేసరికల్లా సింపుల్గా ఉండే ఒక ట్రయాంగిల్ షేప్లో ఇచ్చేసారండి. కీ హోల్ లాగానే తీసుకోవచ్చు మనం. ఈ ప్యాటర్న్స్లో డిజైన్ చేశారు. ప్లస్ దీన్ని ఏంటంటే స్లీవ్లెస్ లాగా డిజైన్ చేశారు. మనం ఇందాకే కొంచెం సిమిలర్ మోడల్ విత్
స్లీవ్స్ కూడా చూసాం కదా. సో స్లీవ్స్ కాకుండా స్లీవ్లెస్ కూడా ప్రిఫర్ చేసేవాళ్ళు ఇలాంటివి కూడా ట్రై చేస్తే చాలా పార్టీస్కి వాటికి చాలా బాగుంటుందండి. జనరల్గా ఏంటంటే ఈవినింగ్ పార్టీస్కి వెళ్ళేవాళ్ళు అండ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. ఎలాంటి శారీస్ మీదకైనా కూడా చక్కగా మ్యాచ్ అయిపోతుందండి, ఎస్పెషల్లీ పార్టీ వేర్ శారీస్ మీదకి. నెక్స్ట్ కొంచెం సిమిలర్ మోడల్లో ఉన్న డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో ఉండే బ్లౌజ్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి రా సిల్క్ కాంబినేషన్తో ఇచ్చారు. సో పైనంతా కూడా మళ్ళీ మనకి గోల్డ్ కలర్ వర్క్ ఉన్న ఒక బార్డర్ లాంటిది తీసుకున్నారు. దీంతో మనకి స్ట్రైట్గా కాకుండా స్లాంట్గా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. సేమ్ ఇదే ప్యాటర్న్ని మనకి బ్యాక్లో కూడా డిజైన్ చేశారు. ఇది కూడా మనకి ఇలాగా స్లాంట్గానే కనిపిస్తుంది. సో ఇందాక కూడా మనం ఇలాంటి ఒక సిమిలర్ ప్యాటర్న్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో చూసాం కదా. సో ఇదేంటంటే మనకి ఫ్యాబ్రిక్స్తో ప్లే చేసుకోవచ్చు, కలర్స్తో కూడా ప్లే చేసుకోవచ్చు అండి. ఒకవేళ మనకు ఒక కలర్ నచ్చి లేదంటే ఒక ప్యాటర్న్ నచ్చి అలాంటిదే ఇంకొక దగ్గర దొరకదు అని అనుకుంటే కనుక మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్స్ తోటి ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. అండ్ వెనకాల నెక్ కూడా మనకి ఏంటంటే కొంచెం కీ హోల్ నెక్ లాగా ఇచ్చేసి సింపుల్ బటన్ ఇచ్చారు. అండ్ స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి కావాలి అని అనుకుంటే అటాచ్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంటుందండి. మనకి శారీతో మ్యాచ్ అవ్వాలి అని అనుకుంటే కనుక శారీలోని ఫ్యాబ్రిక్ని చూసి దాన్ని బట్టి మనం ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఐ డిజైన్ ఫ్యాషన్స్లోని మరింత కలెక్షన్ చూసే ముందు హలో లేడీస్లో మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్యాటర్న్లో ఒకటి చూద్దాము. ఇది వచ్చేసి టోటల్గా మనకి వైట్ అండ్ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. వైట్ కలర్నే టోటల్ బేస్గా తీసుకున్నారండి. లోపల వచ్చిన ఫ్యాబ్రిక్ చూస్తూ ఉంటే క్రీమ్ మీద మనకి గోల్డ్ కలర్ తోటి గోటాపత్తి ఫ్లవర్స్ లాగా వచ్చినాయి కదా. సో ఇవి కూడా ఏంటంటే పార్టీ వేర్ బ్లౌజెస్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్, కాపర్ ఈ షేడ్స్ అన్ని మిక్స్ అవుతున్నప్పుడు మనకి జనరల్గా ఏంటంటే పార్టీ వేర్ లుక్ అనేది ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. ఫ్రంట్ అంతా కూడా సీ త్రూ నెక్ లాగా ఇచ్చారు. కిందకి వచ్చేసరికి ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారండి. దీన్నే బ్యాక్ నెక్తో చూస్తూ ఉంటే కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా అలాగే కంటిన్యూ చేశారనమాట. సో ఈ ప్యాటర్న్లో మనకి ఎన్ని కలర్స్లో కావాలనుకుంటే అన్ని కలర్స్లో బ్లౌజెస్ ఉన్నాయి. అండ్ బాగా రన్నింగ్ ప్యాటర్న్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. స్లీవ్స్ కూడా చాలా సింపుల్గా చిన్నగా ఇచ్చారనమాట. దీన్ని మెగా స్లీవ్స్ అని అనుకోవచ్చు. సో ఆ ప్యాటర్న్స్లో తీసుకున్నారు. స్లీవ్స్ దగ్గర ఒకవేళ మనకి వేరియేషన్ కావాలి అనుకున్నా కూడా మనం దాన్ని చేంజ్ చేయించుకోవచ్చు. సో అలాంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్లో ప్రిఫర్ చేసే వాళ్ళు ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. సో ఫ్రంట్ నెక్ అంతా కూడా బోట్ నెక్ లాగా ఇచ్చారు కాబట్టి ఫ్రంట్ అంతా కూడా ప్లెయిన్ బ్లాక్ వెల్వెట్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నానండి. చాలా సింపుల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ కూడా హై నెక్ లాగానే మనకి డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. ఇక ఓన్లీ స్లీవ్స్ వరకు మాత్రమే ఏదైతే ఫ్యాబ్రిక్ యూస్ చేశారో ఇది వచ్చేసి నెట్ మీదనే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలిపి ఉన్న వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇదంతా కూడా ఓవరాల్గా వర్క్ అనేది ఇచ్చేసి సీ త్రూ లాగా ఉంటుంది అనమాట, ట్రాన్స్పరెంట్గానే ఇచ్చారు కాబట్టి ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఏంటంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీస్ ఇప్పుడు ఎన్నో చూస్తూ ఉంటాం కదా, అలాంటి కలర్ కాంబినేషన్స్కి ఇలాంటి శారీస్ ఇలాంటి బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయండి. నెక్స్ట్ వచ్చి ఇంకా ప్యాటర్న్స్ చూడాలి అని అనుకుంటే ఓవరాల్గా ఒక లుక్ మీరే వేసేసేయచ్చు. ఇక్కడ బ్లౌజెస్ కలెక్షన్ అంతా కూడా చూస్తున్నారు కదండి. కొన్ని వచ్చేసి మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్స్లో ఉన్నాయి, కొన్ని వచ్చేసి ప్లెయిన్స్లో ఉన్నాయి, కొన్ని ఏమో గోల్డ్ కాంబినేషన్స్లో ఉన్నాయి. సో ఇలా ఇన్ని డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్న బ్లౌజెస్ చూస్తున్నాం కదా. మరి ఇవి ఎలాంటి శారీస్ మీదకి బాగుంటాయి అని చెప్పి ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది కదా. సో ఇప్పుడు ట్రెండ్లో ఉన్న శారీస్ దగ్గరికి వస్తే కనుక మనకి షిఫాన్స్లోనే, జార్జెట్స్లోనే, నెటెడ్ ఫ్యాబ్రిక్స్లోనే షేడెడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అలాంటి ఫ్యాబ్రిక్స్లో ఉండే శారీస్ని కొన్ని చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇటు లైట్ స్కై బ్లూ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఇలా టర్న్ అవుతూ మనకి ఫైనల్గా గ్రీన్ కలర్ దాకా వచ్చింది. అంటే షేడెడ్ షిఫాన్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నారండి. ప్లెయిన్ శారీస్ అనమాట. దీనికి ఎందుకంటే అటు ఇటు మనకి గోల్డ్ కలర్ పైపింగ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం సింగిల్ కలర్లో బ్లౌజ్ తీసుకున్నా, లేదు అంటే కనుక గోల్డ్ బ్లౌజ్తో మ్యాచ్ చేసుకున్నా, లేదంటే ఇలాగే మల్టీ కలర్స్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పైన ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దాన్ని ఇలా మ్యాచ్ చేసుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది. అంటే సడన్గా మనం ఏమైనా పార్టీకి వెళ్దాము, లేదంటే కనుక చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా వెళ్దాము అనుకున్నప్పుడు ఒక శారీ ప్రిఫర్ చేసిన తర్వాత మన వార్డ్రోబ్లో ఉండే ఏదో ఒక బ్లౌజ్ దీనికి మ్యాచ్ అయిపోయేలా ఉండాలండి. ఇప్పుడు అట్లాంటి శారీస్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎగ్జాక్ట్గా శారీ తీసుకొని దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటేనే
మనం వెళ్ళాలి, లేకపోతే కనుక శారీ రెడీ కాలేదు అని చెప్పేసి ఇప్పుడు ఎవరు ఆగిపోవట్లేదు. సో ఇలా చేస్తున్నారు. ఈదర్ మనకి బ్లౌజ్ అయినా రెడీగా ఉండాలి, లేదంటే శారీ అయినా రెడీగా ఉంటే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునే వాళ్ళే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే షేడెడ్ ఫ్యాబ్రిక్స్లోనే మనకి ఇన్ని షిఫాన్ శారీస్ అనేవి ఉన్నాయండి. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్లెయిన్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇలా ప్లెయిన్గా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి టోటల్గా మనకి ఆరెంజ్ కలర్లోనే కనిపిస్తుంది. అండ్ ఇందాక మనం చూసినట్టుగా ఏంటంటే 3-4 షేడ్స్ వేరియేషన్ ఉండి ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తూ ఉండేలాంటి శారీస్ కూడా ఉన్నాయి. లేదు అంటే ప్లెయిన్స్లో కావాలంటే కూడా ఇలా తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మనకి ఇక్కడ ఇంకా దొరుకుతున్నాయండి. ఒకవేళ మనకి కావాల్సిన కలర్ ఇక్కడ దొరకలేదు అని అనుకుంటే కనుక మనకి ఇందులో డైబుల్ ఫ్యాబ్రిక్ అంటే స్టార్టింగ్ రావడమే ఏంటంటే మనకి ఆఫ్ వైట్ షేడ్లో వస్తుంది, లేదంటే ప్యూర్ వైట్లో వస్తుంది. అలాంటి దాన్ని మనం డై చేయించుకోవచ్చు. మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్తో తీసుకోవచ్చు అండి. వాళ్ళు ఇచ్చిన కలర్స్ ఒకవేళ మనకి నచ్చినా నచ్చకపోయినా అలా తీసుకొని ఇక్కడ ఉన్న బ్లౌజెస్ని మనం జస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా షేడెడ్ ఫ్యాబ్రిక్స్లోనే తీసుకుంటే మనకి ఇంకొక హిట్ ఇలా చెప్పుకోవచ్చు అండి. పింక్ అండ్ పర్పుల్ కూడా ఒక హిట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్యాటర్న్స్లో తీసుకుంటే మనం అటు పింక్ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, పర్పుల్ అయినా వేసుకోవచ్చు, గోల్డ్తో కూడా వెళ్ళిపోవచ్చు. లేదు అంటే మొత్తం 3 తీసుకొని మనం ప్యాటర్న్ బ్లౌజ్లో అయినా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. సో ఇదొక కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి ప్లెయిన్ షిఫాన్ శారీసే కాబట్టి షేడెడ్స్లోనే కానీ చూస్తున్నాం కదా. అలా కాకుండా కొంచెం దీనిలోనే స్టైల్ చేంజ్ అయ్యేలాగా ఉండాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న వెరైటీస్ని చూడొచ్చండి. దీనిలో వచ్చేసి కొంచెం ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ అయింది. మనకి ప్లెయిన్ షిఫాన్ ఫ్యాబ్రిక్లా కాకుండా కొంచెం జార్జెట్ బేస్ని తీసుకున్నారు. దీని మీద వర్క్ అంతా కూడా అంటే చిన్న చిన్న బూటీస్ అంతా కూడా మనకి సాటిన్ ఫినిషింగ్లో వచ్చినట్టుగా మనం చూడొచ్చు. దీనిలో కూడా సెల్ఫ్ వర్క్ అనేది మనకి గోల్డ్ కలర్తో కనిపిస్తూ ఉంటుందండి. సో ఇంకా ఇలాంటి ఫ్యాబ్రిక్ మనకి నచ్చి ఇంకొక 2-3 డిఫరెంట్ వెరైటీస్లో చూడాలి అని అనుకుంటే కనుక ఇంకా ఇక్కడ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. పింక్ అండ్ గ్రీన్ కలర్స్లో కూడా ఇవి దొరుకుతుందండి. పింక్ అంటే ఆల్మోస్ట్ కొంచెం నియాన్ పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ షేడ్ లాగా కనిపిస్తుంది. అండ్ గ్రీన్స్లో కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. లేదంటే కనుక జార్జెట్స్ ప్లెయిన్ కావాలి అని అనుకుంటే షేడెడ్ కాకుండా ఇలా ప్లెయిన్ తీసుకొని ఇక్కడి నుంచి వస్తూ ఉంటే మనకి దీనిలో కూడా మనకి మైల్డ్ షేడింగ్ అనేది తెలుస్తుంది. కిందకి వచ్చేసరికల్లా డిఫరెంట్ బార్డర్స్ లాగా ఇచ్చారనమాట. ఒక సాటిన్ బార్డర్ లాంటిది ఇచ్చి దానికే గోల్డెన్ బార్డర్స్ తోటి హైలైట్స్ చేస్తున్నట్టుగా ఇచ్చారు. ఇలా కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సేమ్ అదే మనకి ఇంకొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో కూడా ఉంది. పింక్లో కూడా మనకి డిఫరెంట్ వేరియేషన్లో తెలుస్తున్నాయండి. ఇలాంటివి తీసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు సమ్మర్స్ వచ్చేసాయి కాబట్టి కాటన్ బేస్డ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. వాటితో తయారు చేసిన డిజైనర్ శారీస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి కలంకారీ కూడా ఇప్పుడు ట్రెండ్లోనే ఉంది కాబట్టి ఎనీ టైం మనం కలంకారీని ఏ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మీదైనా కానీ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి కాటన్స్లో చూస్తే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. సో ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి కలంకారీ డిజైన్స్ అనేది ఇచ్చారు. ఇక బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా రా సిల్క్ షేడెడ్ అంటే కల్నేత లాగా అనమాట. 2 డిఫరెంట్ షేడ్స్ వచ్చేలాంటివి తీసుకున్నారు, గ్రీన్ అండ్ yellow. సో ఈ ప్యాటర్న్స్లో హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా దీన్ని డిజైన్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పళ్ళు పాటు అంతా కూడా మనకి కలంకారీ వర్క్ తెలుస్తుంది. లోపలంతా కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తూ ప్లెయిన్ శారీ లాగా డిజైన్ చేశారండి. సో ఇలాంటివి కూడా మనం ట్రై చేస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు వచ్చేది మనకి సమ్మర్సే కాబట్టి జనరల్గా కాటన్స్ ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా. సో కోటాలో తీసుకున్నా లేదంటే ఏ ఫ్యాబ్రిక్లో తీసుకున్నా కొంచెం కాటన్ మిక్స్డ్ తీసుకుంటే కనుక మనకి సమ్మర్స్కి బాగుంటుందండి. దానిలోనే కొంచెం వెరైటీ మనం చూసుకుంటే అఫోర్డబుల్ రేంజెస్లోనే బోల్డ్ వెరైటీస్ దొరుకుతున్నాయి. ప్రింటెడ్ కాటన్స్లో శారీస్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫ్లారల్ ప్రింట్స్లో అలాగే కలంకారీ ప్రింట్స్తో వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. సో సమ్మర్ అంతా కూడా చక్కగా మీరు కొత్త కలెక్షన్ తోటి ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి, ఈ ఎపిసోడ్లోని కలెక్షన్ అంతా చాలా బాగుంది కదా. ఇక్కడ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి, అలాగే శారీస్ కూడా ఉన్నాయి, అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మనకి రెడీమేడ్ కలెక్షన్లో ఉన్నవి మన శారీకి మ్యాచ్ అవ్వు అనుకుంటే కనుక ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకొని స్టిచ్ చేయించుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా మీరే పర్సనల్గా చెక్ చేసేయండి. మరి మీరు రావాల్సిన అడ్రస్ వచ్చేసి రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో ఉన్న ఐ డిజైన్ ఫ్యాషన్స్ బుటిక్ అండి. ఇది ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.